ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించాలని నిర్ణయించిందని ఫిబ్రవరి 4న శిల్పకళా వేదికలో నిర్వహించే ఈ కార్యక్రమానికి రావాలంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రావీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాల్, శిల్పకారుడు స్థపతి ఆనందచారిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లో మెగాస్టార్ చిరంజీవిని మంత్రి జూపల్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. పద్మశ్రీ పురస్కార విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానం అందించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు.